నేను యాక్చువల్గా ఫుల్ లెంత్ వీడియో పెడతా అని చెప్పాను, అప్పుడు పెట్టలేదండి, టైం దొరకలేదు, మర్చిపోయాను. ఇవి వచ్చేసి మనకి ఉండలు, నవ్వుల ఉండలు చేస్తాం కదా, స్వామివారికి ఎంతో ప్రీతికరమైనవి. సో అది ఎలా చేసుకోవాలో నేను చూపించాను. నేను నువ్వుల ఉండలు, నల్ల నువ్వులు, తెల్ల మామూలు నువ్వులు కలిపి చేశానండి. దీంట్లో కొంచెం నెయ్యి, కొంచెం పాలు, కొంచెం యాలకుల పొడి కూడా కలిపి చేసుకున్నాను. సో మీకు అన్నీ ఉన్నాయి దీంట్లో. మనం పిండి ప్రమిదలు ఎలా చేయాలి, ఏమేమి వేసాను నేను అందులో, అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఇందులో ఉండలు అయితే రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి కుందులు చేయాలి కదా, ప్రమిదలు బియ్యం పిండితో చేయాలి కదా, ఆ ప్రమిదలకి నేను అన్నీ రెడీమేడ్ తెచ్చేసుకున్నాను. సో ఇది రైస్ పిండి అండి. అండ్ యాలకుల పొడి కూడా కొంచెం వేసాను నేను అందులో మిక్స్ చేసేదాన్ని. అండ్ ఆవు నెయ్యి, ఆవు పాలు కలిపి చేశాను నేను. పిండి ఫస్ట్ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసుకుంటే కొంచెం మెత్తబడుతుంది కదా పిండి. అప్పుడు మనకి ఏంటంటే కొంచెం మెత్తబడితే షేప్ కరెక్ట్గా వస్తుంది. అండ్ నేను షేప్ కూడా నా చేతులతోనే చేశానండి. ప్రమిదలు కూడా నేను గ్లాస్తోనే లేకపోతే రొట్టెల కర్రతోనో చేయలేదు, మామూలుగా నా చేతులతోనే చేశాను. చాలా బాగా వచ్చాయండి ప్రమిదలు కూడా. మీకు చూస్తే అర్థమైపోతుంది చూడండి. నేను ప్రతి వారం దాంట్లో కూడా పెట్టాను ప్రమిదలు, అందులో కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది. అండ్ చూడండి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే ఏంటి అంటే అది జిగురుగా ఉంటుంది కదా, కొంచెం పిండి గట్టిగా మనకి షేప్ ఎలా అంటే అలా వస్తుంది. సో అండ్ ఇది కొంచెం పాలు వేసాను, ఆవు పాలు కూడా పోసాను అందులో. ఎక్కువ పోయొద్దండి, మళ్ళీ పిండి పలచగా అయిపోతే షేప్ కరెక్ట్గా రాదు మనకి. సో నేను కొన్నే పోసుకునేదాన్ని, ఎందుకంటే ఆల్రెడీ బెల్లం కరిగితే మనకి అది కొంచెం వాటర్ అవుతుంది. అప్పుడు ఎలాగైనా అది పిండి కొంచెం పలచగా అయిపోతుంది. తక్కువే పోసుకోవాలి పాలు కూడా. చూడండి అలా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను కొద్దిసేపు అలా. అంటే మీకు చూపించేస్తున్నా డైరెక్ట్గా, కానీ కొద్దిసేపు అలా పెట్టేసుకొని చేశాను మళ్ళీ. అదిగోండి 7 ప్రమిదలకి 7 చేతులతోనే చేశానండి. నేను చెప్పాను కదా, నేను మామూలుగా చేతులతోనే అలా చేసేదాన్ని. వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు నామాలు పెట్టేసుకున్నాను. నామాలు పెట్టేసుకోవడం అందరు మీరు కూడా అలాగే చేసుకోవాలి. నామాలు పెట్టేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న తర్వాత నేను దేవుడి దగ్గర రెడీ చేశాను. పీఠం రెడీ చేసుకునేదాన్ని దేవుడి దగ్గర. మళ్ళీ చేద్దాం అనుకున్నానండి, కానీ సప్త శనివారాల వ్రతం మళ్ళీ మొదలు పెడదాం అనుకున్నాను. కానీ ఇదిగోండి ఇక్కడ పీఠం దగ్గర ఫస్ట్ కింద పసుపుతో అలా రుద్ది ముగ్గు పెట్టేసి అష్టదళం ముగ్గు పెట్టుకునేదాన్ని. మళ్ళీ తర్వాత ఒక చిన్న బళ్ళలాగా పీఠం తీసుకొని అక్కడ ఇట్లా వేసుకున్నాను. కానీ చాలా బాగా జరిగిందండి. ఆ 7 వారాలు అట్లా చూస్తూ అయిపోయింది. అండ్ ఈ క్లాత్ నేను ఎవ్రీ వీక్ ఇదే వాడాను. సో మీరు కూడా అలాగే వాడుకోవచ్చు, వైట్ అయినా ఎల్లో అయినా. నేనైతే ఎల్లోనే వాడానండి. ఒకటే క్లాత్ తెచ్చాను, అదే ఎవ్రీ వీక్ వాష్ చేసి ఆరబెట్టేసి మళ్ళీ అదే వాడేదాన్ని. సో ఇట్లా పెట్టుకున్నానండి. నాదైతే ఇలా ఉంది ఫుల్ వీడియో. సో అదేంటి ఇక్కడ కూడా నామాలు, ఇక్కడ అమ్మవారికి శ్రీ అని రాసి, అంటే శ్రీ అంటే లక్ష్మీదేవే కదండి, సో లక్ష్మీ అమ్మవారికి అలా రాసేదాన్ని. ఇదండి స్వామివారిని అలా అలంకరించుకోండి. కానీ నిజంగా అండి అసలు ఎలా జరిగిందో, నేనేనా అసలు పూజ చేసుకుంది సప్త శనివారాల వ్రతం అనుకున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్య వ్రతాలు చేయడం చాలా తక్కువ అయిపోయిందండి. సో కానీ చాలా బాగా జరిగింది నాదైతే. నిజంగా 7 వారాలు అలా జరిగిపోయాయి. నేను లాస్ట్ వారం రోజు ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న గుడిలోనే పెట్టాను. స్వామివారి అంటే ఎవరికైనా దంపతులకు పెట్టాలి కదా. నేనేం చేశానంటే లక్ష్మీ అమ్మవారు స్వామివారు ఒకే దగ్గర ఉన్నారు, మాకు దగ్గరలో గుడిలో. స్వామివారికి అమ్మవారికి పెట్టాను, అక్కడే దేవుడు వాళ్ళకి అప్పచెప్పాను. అండ్ అక్కడ పంతులకి కూడా నేను ఇచ్చానండి, అంటే 7గురికి ఇవ్వాలి కదా. సో అక్కడ పంతులకు గుళ్ళో కూడా ఇచ్చాను. అండ్ మా బ్రదర్కి, మా మరిదికి, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని పిలిచి, మా చెల్లి వాళ్ళ పిల్లల్ని పిలిచి కూడా ఇచ్చాను. సో ఇలా చేసుకున్నానండి. ఎవ్రీ వీక్ నేను పూజ అయితే ఇలా చేసుకునేదాన్ని. సో మీకు చూపిద్దామని, ఫుల్ వీడియో చూపిద్దామని చూపిస్తున్నాను. మీకు ఎక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను, మీకు ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చినా మీరు కాల్ చేయండి,
మీరు నాకు మెసేజ్ పెట్టండి కామెంట్లో, నేను తప్పకుండా ఇస్తాను. నమో వెంకటేశాయ.